హలో అండి. ఇవాళ మనం చిక్కుడు గింజలు ఆలుగడ్డ వేసి కర్రీ చేద్దామండి. చిక్కుడు గింజలు నేను మామూలు చిక్కుడుకాయ తీసుకొచ్చి అందులో ఈ గింజలు చేస్తున్నానండి. విడిగా కూడా అమ్ముతారండి. వీటిని తీసుకొచ్చి మనం కర్రీ చేస్తున్నాం ఇవాళ. సింపుల్గా ఈజీగా ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకేనండి. కడాయి పెట్టానండి. కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఈ ఉల్లిపాయలు వేసామండి. అలాగే చిక్కుడు గింజలు కూడా వేసేసాను ఇప్పుడే. దీంట్లోనే ఇప్పుడు మనం బంగాళదుంప కూడా కట్ చేసి వేసేస్తాను. ఇప్పుడు ఇందులో ఆలుగడ్డ కూడా బంగాళదుంప కూడా వేసేస్తున్నాను కట్ చేసి సన్నగా. ఈ విధంగా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులో మనము సాల్ట్ వేద్దాము. సాల్ట్ తగినంత వేసేదాం సాల్ట్. అలాగే వెల్లుల్లిపాయ కొంచెము కచ్చపచ్చగా దంచానండి. కచ్చపచ్చగా తొక్కతోనే దంచి వేస్తున్నాను. ఓన్లీ వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. అలాగే ఇప్పుడు ఇందులో మనము పసుపు వేద్దాము. పసుపు తగినంత. అలాగే టమాటాలు అండి, చిన్నవి 2. సన్నగా తరిగిన టమాటాలు వేసి కలిపి కొద్దిసేపు పెడదాం. తర్వాత కారం వేసానండి. కారం వేసి కలుపుతున్నాను. ఈ చిక్కుడు గింజలు చికెన్లో, మటన్లో వేస్తే బాగుంటుందండి. చికెన్లో నేను ఎప్పుడు తినలేదు, కానీ మటన్లో వేసి చేస్తే చిక్కుడు గింజలు బాగుంటుందండి. వాటర్ సరిపోయినంత వేసేస్తున్నాను. వేసి మిక్స్ చేసి మనం మూత పెట్టేసుకొని ఉడకనిద్దామండి 10-15 మినిట్స్. ఓకేనండి. మూత పెట్టేస్తున్నాను. ఆలుగడ్డ అయితే ఉడికిపోయిందండి. అలాగే గింజలు కూడా ఉడికిపోయి చూడండి. ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది. చూడండి, ఉడికిపోయింది ఆలుగడ్డ. అలాగే గింజలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము మన నువ్వులండి వేపి పౌడర్ చేసి పెట్టానండి. నువ్వుల పౌడరు అది వేస్తున్నాను. నువ్వుల పౌడర్ ఏంటంటే టేస్ట్ కమ్మదనాన్ని ఇస్తుంది, ప్లస్ చిక్కగా అవుతుంది కదా, అందుకని నువ్వుల పౌడరు. అలాగే కొద్దిగా కొబ్బరి పౌడర్ అండి, కొబ్బరి పౌడరు. అలాగే కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు ఇది వెజిటేరియన్స్కి నాన్ వెజ్ లాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్టీగా. గరం మసాలా కొద్దిగా వేసాను. మిక్స్ చేసి కొద్దిసేపు పెడదాము. ఇప్పుడు అవన్నీ వేసాం కదా, కొంచెం చిక్కదనం వచ్చాక పని చేద్దాం. చిక్కదనం వచ్చేసిందండి. మనం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. ఆయిల్ కూడా పైకి వచ్చేసేసి చూడండి. కర్రీ అయితే చాలా బాగుందండి. టేస్ట్ చూసాను. ఇది చపాతీలకు అయితే మరీ బాగుంటుంది. అన్నంలో కూడా తినొచ్చు, కానీ చపాతీకి అయితే బాగుంటుంది. గింజలు అయితే బాగున్నాయి. ఈ గింజలను మటన్లో వేసి చేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఏవైనా సరే నేను చేసేవి మాత్రం తినేవే చేస్తాను. ఎందుకంటే నేను తింటాను కాబట్టి మీకు చూపిస్తాను. తిననివి చేసి పాడేయనండి నేను. ఓకేనా ఫ్రెండ్స్? నా చిన్న వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడుతున్నానండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.